వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం టీజర్ ఆ మధ్య రిలీజ్ అయింది. బాలయ్య జన్మదినం సందర్భంగా జూన్ 10 ఆయన పుట్టినరోజు అయితే దానికి ఒకరోజు ముందు అంటే జూన్ 9వ తేదీ సాయంత్రం ఆ టీజర్ని రిలీజ్ చేశారు. 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ సాధించి సీనియర్ హీరోలకు సంబంధించి ఆ ఫీట్ సాధించినటువంటి ఫస్ట్ సినిమా టీజర్గా అది రికార్డు సృష్టించిందని ఇదివరకే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే యూట్యూబ్లో టాప్లో సుదీర్ఘకాలం ట్రెండ్ అయినటువంటి టీజర్స్లో టాప్ 5లో ఇప్పుడు అఖండ 2 టీజర్ కూడా చోటు సంపాదించుకుంది అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆల్రెడీ ఆ రికార్డు చూసాం, 24 అవర్స్ రికార్డు. అలాగే ఏకంగా 132 గంటల సేపు అంటే ఆల్మోస్ట్ 5.5 రోజుల పాటు అది టాప్లో ట్రెండ్ అవ్వటం కూడా సీనియర్ హీరోల పరంగా ఒక రికార్డ్ అని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈవెన్ ఓవరాల్గా చూసుకున్నప్పటికీ కూడా అది 4వ స్థానాన్ని ఆక్రమించింది అని చెప్పేసి లేటెస్ట్ ఫిగర్స్ మనకు చెప్తున్నాయి. అందులో టాప్ ప్లేస్లో పుష్ప 2 టీజర్ నిలిస్తే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి 2 సినిమాలు, ఒకటి జైలు అవకాశం, ఇంకోటి జనతా గ్యారేజ్, ఈ 2 కూడా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. అంటే ఎక్కువ లాంగ్ టైము టాప్ 1లో ట్రెండింగ్లో ఉన్నటువంటి టీజర్స్ విషయానికి వస్తే ఆ తర్వాత 4th ప్లేస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు అఖండ 2 తాండవం ఆ ప్లేస్ని ఆక్రమించిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది నిజంగానే ఒక పెద్ద విశేషంగా చెప్పుకోవాలి. బాలయ్య వంటి ఒక సీనియర్ స్టారు ఈ రికార్డుని సృష్టించడం అంటే తన కాంటెంపరీస్ అయినటువంటి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు తన సినిమా ఈ అఖండ 2 తాండవం టీజర్ అనేది ఇలాంటి ఒక ఫీట్ని సాధించడం నిజంగానే ఒక విశేషంగా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ అఖండ 2 అనేది బాలయ్య బాబు అభిమానుల్లోనే కాకుండా సాధారణ సగటు ప్రేక్షకుల్లో కూడా చాలా క్యూరియాసిటీని కలిగిస్తున్నటువంటి ఒక సినిమాగా మనం చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 25వ తేదీ ఈ సినిమా థియేట్రికల్గా విడుదలవుతుందని చెప్పేసి ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఈ టీజర్లో కూడా దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించారు. అయినప్పటికీ కూడా ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇప్పటికీ కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ కూడా సెప్టెంబర్ 25నే రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆ మేకర్స్ అనౌన్స్ చేశారు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దాంతో ఈ ఇద్దరు హీరోల సినిమాలు, ఇద్దరు టాప్ స్టార్స్ సినిమాలు ఒకే రోజు వస్తాయా, ఇదేదో డౌట్గానే ఉంది. ఏదో ఒక సినిమా పోస్ట్పోన్ అవ్వక తప్పదు, అది అఖండ 2నే అవుతుంది అని చెప్పేసి ఒక వర్గం అయితే ప్రచారం చేస్తూ ఉంది. కానీ బోయపాటి శ్రీను మాత్రం, డైరెక్టర్, తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దసరా సీజన్లోనే అఖండ 2ని థియేటర్లుగా రిలీజ్ చేయాలనే పట్టుదలతోటి ఆ సినిమాని పూర్తి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాడు. బోయపాటికి సినిమా తప్ప వేరే వ్యాపకం తెలియదు. తను ఏ సినిమాకైతే పనిచేస్తున్నాడో ఆ సినిమా కోసం 100% తన ఎఫర్ట్ పెడతాడు. దానికోసం రేయింబవళ్ళు కష్టపడతాడు. ఆ ప్రాజెక్టు తను అనుకున్న విధంగా రావటానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడే దర్శకుడుగా బోయపాటి శ్రేణికి పేరుంది. అతన్ని గురించి తెలిసిన వాళ్ళు, అతని సన్నిహితులు అందరికీ కూడా ఈ విషయం బాగా తెలుసు. ఒక సినిమా కోసం తను ఎంతగా తప్పిస్తాడో ఆ ప్రోడక్ట్ బాగా రావడానికి, తను ఏదైతే ఆ ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తాడో, ఏ విధంగా రావాలని అనుకుంటాడో ఆ విధంగా రావటం కోసం తను పడేటువంటి శ్రమ ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఆ బోయపాటి పట్ల ఇష్టం ఏర్పడటానికి కారణమైందని చెప్పాలి. అందుగురించే బాలయ్య బాబు కూడా
సో అతనితో పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పటికే 3 సినిమాలు చేశాడు, ఇప్పుడు 4వ సినిమా కూడా చేయటానికి అదే కారణం. సో వాళ్ళిద్దరి మధ్య మంచి సింక్ కుదిరింది. మాస్ అప్పీల్ అంటే నిజానికి తను ఎక్కువ ప్రపంచ సినిమానేమి చదువుకున్నవాడు కాదు బోయపాటి. తను కొంతమంది దర్శకుల దగ్గర పనిచేశాడు, ప్రధానంగా ముత్యాల సుబ్బయ్య దగ్గర పనిచేశాడు. సో ఆ అనుభవంతో తర్వాత కాలంలో దర్శకుడయ్యాడు భద్ర అనే సినిమాతో. తొలి సినిమాతోటే విజయాన్ని అందుకున్నాడు. తనకంటూ ఒక స్కూల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తనకంటూ ఒక ముద్రను వేయగలిగాడు. సో ఇది బోయపాటి స్టైల్ అనేటువంటి ఆ ముద్ర ఏదైతే ఉందో కొంతమందికి అది ఓవర్ ది టాప్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంత ఓవర్గా వెళ్తున్నాడు, సో మాస్ అప్పీల్ పేరిట, కమర్షియల్ ఎలిమెంట్స్ పేరిట సో చాలా ఓవర్గా చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలు తను చేసినటువంటి కొన్ని సినిమాలు చూసినప్పుడు కూడా మనకు కూడా అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. సో అంటే లాజిక్కి అందనటువంటి ఫీట్లు హీరోల చేత చేయిస్తూ ఉంటాడు. సో హీరో కాబట్టి ఏమైనా చేస్తాడు. జనం కూడా ఆ హీరోలో తాము చేయనటువంటి సాహస కృత్యాలని హీరోలో చూసుకొని ఆనందిస్తూ ఉంటారు. సో అందుగురించి నేను అలా సినిమాలు చేస్తూ ఉంటాను అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందులో నిజం కూడా ఉంది. చాలామంది ప్రేక్షకులు అదే ఆశిస్తూ ఉంటారు. తాము నిజ జీవితంలో చేయలేనటువంటి పనుల్ని తెర మీద హీరో చేస్తుంటే చూసి అందులో తమను తాము చూసుకొని ఆనందం పొందుతూ ఉంటారు. సో అలా వాళ్ళు సహానుభూతి చెందినప్పుడే ఆ సినిమాలు విజయం సాధిస్తాయి. అలా విజయాలు సాధించాడు. అతని సినిమాలు ఎక్కువ భాగం ఏవో 2-3 తప్పితే మిగతావన్నీ కూడా ప్రేక్షక ఆదరణ పొందినవే. ఇప్పుడు అదేవిధంగా అఖండ 2 కూడా ఖచ్చితంగా ఒక పెద్ద విజయాన్ని అటు బాలయ్య కెరీర్లో ఇటు బోయపాటి కెరీర్లో ఒక బిగ్గెస్ట్ గ్రాసరగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చెప్పేసి అందుకే అనేక మంది నమ్ముతూ ఉన్నారు. పైగా ఈ సినిమాలో తను ఆ ధర్మం ఏదైతే ఒక హిందూ ధర్మం ఏదైతే ఉందో, ఒక సనాతన ధర్మం ఏదైతే ఉందో, అలాగే దేవాలయాల పరిరక్షణ అనేది ఏదైతే ఉందో అలాంటి ఒక థీమును తీసుకొని ఈ అఖండ 2ని అతను రూపొందిస్తూ ఉన్నాడు. అఖండ సినిమాలో ఆ పాత్ర సెకండ్ హాఫ్లోనే వస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో వచ్చి అక్కడి నుంచి మొత్తం సినిమానంతా కూడా టేక్ ఓవర్ చేస్తుంది. ఇప్పుడు అఖండ 2లో మొత్తం కథ మొత్తం కూడా ఆ పాత్ర చుట్టూనే నడుస్తుంది. కాబట్టి మొదటి భాగాన్ని మించి ఈ సినిమా ఈ సీక్వెల్ ఖచ్చితంగా రెట్టింపు ఉద్వేగభరితంగా ఉత్తేజభరితంగా ఉంటుంది. బాలయ్య ఆ అఖండ పాత్ర అభిమానులతో పాటు సర్వజనామోదాన్ని పొందుతుంది అనేటువంటి నమ్మకాన్ని ఆ యూనిట్ కాదు అనేక మంది ఆ సినిమా గురించి ఇన్సైడ్ స్టోరీస్ తెలిసిన వాళ్ళు, ఏదైతే ఆ షూటింగ్ జరుగుతూ ఉందో ఆ యూనిట్లో ఉన్నవాళ్ళు, అలాగే సినిమా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరూ కూడా చాలా ఆశాభావంతో ఉన్నారు. అది ఖచ్చితంగా అంటే మళ్ళీ థియేటర్లు కళకళలాడతాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మళ్ళీ అవన్నీ కూడా పూర్వ వైభవాన్ని పొందే దిశలో సో అఖండ 2 కూడా ఒక భాగం అవుతుంది అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. మరి చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఈ టీజర్ ఇలాంటి రికార్డులు సృష్టించిందో వచ్చే సినిమా కూడా అలాంటి రికార్డులు సృష్టిస్తుందేమో. లెట్ us వెయిట్ అండ్ సీ.